పెద్ద పెద్ద ప్రముఖ పారిశ్రామికులు, పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులు జాతకాలు చెప్పే వేణుస్వామి జాతకం ఇప్పుడు అడ్డగా తిరగబడిపోయింది. ఇప్పుడు వేణుస్వామి పరిస్థితి చూస్తే అందరికీ జాలేస్తుంది. అసలు ఈ పరిస్థితికి వేణుస్వామి రావడానికి గల కారణం వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నాగచైతన్య శోభితా ధూళిపాల జాతకం చెప్పడం. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. అలాంటిది అడగకుండానే వాళ్ళ జాతకం పని కట్టుకుని మరీ చెప్పారంటే అది పబ్లిసిటీ కోసమని అందరికీ అర్థమవుతుంది. వేణుస్వామితో మన జాతకం చెప్పించుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ కే 10,000 ఖర్చు అవుతుంది. అలాంటిది ఫ్రీగా వేణుస్వామి పని కట్టుకుని నాగచైతన్య శోభితా ధూళిపాల జాతకం చెప్పాడంటే అది పబ్లిసిటీ అనే చెప్పుకోవాలి. అయితే రీసెంట్ గా ఒక ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ వేణుస్వామిపై ఆరోపణలు చేస్తున్నారని, వాళ్ళను 5 కోట్లు ఇమ్మని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వేణుస్వామి తన సతీమణి రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. నా బంగారం, నా కూతురి బంగారం అమ్ముకున్నా కూడా అందులో 5% కూడా ఇచ్చుకునే పరిస్థితుల్లో మేము లేవని, డబ్బులు ఇవ్వలేక అవమానం భరించలేక రేపొద్దున మేము ఏమైపోతామో మాకే తెలియట్లేదని, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదంటూ ఎమోషనల్ అవుతూ వీడియోని షేర్ చేశారు వేణుస్వామి తన సతీమణి. అయితే రీసెంట్ గా వేణుస్వామి తన సతీమణి చేసిన వ్యాఖ్యలపై టీవీ రిపోర్టర్ రియాక్ట్ అవుతూ మీరు అన్న మాటలు అన్ని కూడా నిజమే నిరూపిస్తే నేను దేనికైనా ఒప్పుకుంటా అంటూ ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ వీళ్ళపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నాగచైతన్య శోభితా ధూళిపాల జాతకం చెప్పకుండా ఉండుంటే ఈ రోజు వేణుస్వామికి ఎలాంటి పరిస్థితి వచ్చేది కాదంటూ ఇప్పటికే నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు.